హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు వంటవార్పుతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామరంగారెడ్డి పాల్గొన్నారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుందని వారు మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా పేదల ఇళ్లపై పడ్డారంటూ కూడా ధ్వజమెత్తారు. పేద ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చేస్తామంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలనీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేరు మీద అధికారులు దొంగచాటు రావడము, వాళ్ళని బెదిరించడము, మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు తీసుకొని ఇల్లు ఖాళీ చేయకపోతే మేము కూల్ చేస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మొత్తం నిద్ర మానేసి వాళ్ళు ఎంత ఆందోళనకరంగా ఉందంటే వాళ్ళు ఎవరు పలకరించినా కానీ ఎవరు భయపడే వాతావరణం తీసుకొచ్చారు. కొందరు సూసైడ్ చేసుకున్నామనే పరిస్థితి దిగారు, కొందరు అయితే హాస్పిటల్ పాలయ్యారు. ఈ మాదిరిగా హైడ్రా పేరు మీద ప్రభుత్వము దుర్మార్గంగా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వమే బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. వాళ్ళు కొందరు చూస్తే ఒక 3 నెలలకి 4 నెలల కింద కొత్త ఇల్లు కట్టుకున్నారు. కొందరు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద కోట్ల రూపాయలు చూస్తారు. ఒక్కొక్క భవనం మినిమం తక్కువ చెప్పినా ₹1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల వాల్యూ చేసి ఒక్కొక్క భవనాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ప్రభుత్వము ఈ సమానం చెప్పుకుంటా ఏం చేయబోతా ఉన్నారు, దేనికోసము ఇల్లు కూలగొడతా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఉంటే మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉన్నది, మరి 3 నెలల కింద 6 నెలలకి సంవత్సరం కింద పర్మిషన్ ఇచ్చారు. హైడ్రా వచ్చి 3 నెలల కింద పర్మిషన్ ఇచ్చారు. ప్రభుత్వం తప్పించుకునే ఫలితం చేస్తా ఉన్నది. ప్రభుత్వ సంక్షేమకారులు ఎక్కడ అడుగుతారో ప్రభుత్వం తిరగబడతారని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసి ప్రజల దృష్టి మళ్ళీ కార్యక్రమం చేస్తాం. కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మూసీ రివర్ బెడ్ తీసుకొచ్చి వీళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేసింది. ఇవాళ 4వ రోజు 5వ రోజు మా యొక్క ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఇక్కడ స్థానికులు వంట వార్పు కార్యక్రమంతో ఈ రోజున నిరసన ప్రదర్శిస్తారు. ఇప్పటికైనా ఇక్కడ కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, ట్యాక్స్ ఉన్నది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. ఇది అక్రమం ఎట్లయితుంది? మీరు ఏమన్నా టేప్ పెట్టి కొలిచినారా ఇది FTA ఉన్నదని చెప్పి? ఏదో వచ్చి ఏ ఇంటికి దొరికితే మార్కేసిపోతారో. అసలు మీరు ఎవరు మార్కేసేందుకు? వీళ్ళు పైసా కూడబెట్టి కట్టిర్రు, లోన్లు తీసుకున్నారు, అప్పులు చేసిర్రు. వీళ్ళ పరిస్థితి ఎట్లా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు మీరు అందరూ కలిసి డబుల్ బెడ్రూమ్లు ఉండండి, మేము కూడా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఉంటాం. మా ఆస్తులు కావాలంటే తీసుకోండి. పెద్ద గొప్ప పని చేసినట్టు 10 రోజులలో నేను ఖాళీ చేస్తా అని మీ అన్న చెప్తాడు, అందరు వింటారు. మీ అన్ననే ఉంటాడు, స్టే తెచ్చుకుంటాడు. అరే రాజీనామా చేయయ్యా, మీ అన్న చేసిన పనికి. లేదా నువ్వు చేపించినావా మీ అన్నతోటి? రాజీనామా చేసి తక్షణం ముక్కు నాలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఈ నిర్ణయం తక్షణమే